Calculate energy of Bohr's orbit 1, Bohr's orbit 2, Bohr's orbit 3, Bohr's orbit 4 of hydrogen atom. 4 energy levels and energies are fixed. Electron ikkadunte energy enta, ikkadunte enta, ikkadunte enta, ikkadunte enta for hydrogen atom అనేది ఇప్పుడు మన తాలూకా క్వశ్చన్. ఇది మన తాలూకా షార్ట్ కట్ ఈక్వేషన్. దీనిలోని మనకి ఎన్ వాల్యూ ఏమో ఫస్ట్ 1కి చేద్దాం. హైడ్రోజన్ తాలూకా జెడ్ ఈజ్ 1. సో ఈ 1 అయితే దాని వాల్యూ 13.6 EV. ఎన్ వాల్యూ 2 అయితే దాని తాలూకా మనకి వచ్చేది 2 square 4 అవుతుంది. అండ్ 4 1s 4 3s అండ్ సో మనకి సెకండ్ ఆర్బిట్కి -3.4 EV. ఇదే మన థర్డ్ ఆర్బిట్కి వచ్చేసరికి 3 square కాబట్టి మనకి ఇది 9 అయింది. ఆన్సర్ విల్ బి 1.5 EV. సో థర్డ్ ఆర్బిట్లో ఎనర్జీ ఆఫ్ ది ఎలక్ట్రాన్ విల్ బి N4 అయితే 16 అయింది. అండ్ 16 8s 16 5s. దిస్ ఈజ్ ద వాల్యూ 0.85 EV అండ్ ఇట్ ఈజ్ నెగిటివ్. ఇప్పుడు ఇదే క్యాల్కులేషను మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. హైడ్రోజన్ది చూడండి, ఫార్ములాలో 13.6 మనకి వాల్యూ జెడ్ ఒకటే మారుతుంది. ఎన్ వాల్యూ అనేది 1 2 3 4కి ఎలిమెంట్ మారినప్పుడు జెడ్ వాల్యూ మారుతుంది. అండ్ ఇట్ విల్ బీ ఇది మారుతుంది కానీ ఇది వాల్యూస్ ఇంతే ఉంటాయి. విచ్ విల్ బీ ఇంటూ స్క్వేర్ ఆఫ్ దట్ ఎలిమెంట్. అంటే హైడ్రోజన్ తాలూకా వాల్యూ ఏదైతే ఉందో, ఆర్బిట్ తాలూకా వాల్యూ ఏదైతే ఉందో, దట్ ఇంటూ జెడ్ స్క్వేర్ విల్ గివ్ ద ఎలిమెంట్ ఎనీ ఎలిమెంట్ తాలూకా ఎనర్జీ లెవెల్ మనకి ఇంత ఈజీగా వస్తుంది. సో ఈ వాల్యూస్ ఖచ్చితంగా మనం బట్టి పట్టాలి. లెక్కలన్నీ చాలా ఫాస్ట్గా క్విక్గా షార్ట్కట్లో అయిపోతాయి. దిస్ ఈజ్ ద ట్రిక్ హియర్. సో మన కొత్త ఫార్ములా వచ్చింది. ఇప్పుడు హీలియంకి దీన్ని ఇమీడియట్గా అప్లై చేద్దాం. ఇప్పుడు హీలియం తాలూకా అటామిక్ నెంబరు 1 కాబట్టి బోర్స్ ఆర్బిట్ 1కి దానిది 2 కాబట్టి హైడ్రోజన్ వాల్యూ ఇంటూ E of second of helium ion will be minus into 2 square, which is first orbit ki helium ki value just hydrogen value into చేసేస్తే వచ్చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. అదే సెకండ్ ఆర్బిట్కి అయితే -13.6 ఇంటూ జెడ్ స్క్వేర్ కాబట్టి మళ్ళీ 2 స్క్వేరే. సెకండ్ ఆర్బిట్కి హైడ్రోజన్కి వాల్యూ 3.4 దట్ ఇంటూ 4 అనమాట. అదే థర్డ్ ఆర్బిట్కి వచ్చేసరికి హీలియం అయాన్కి హైడ్రోజన్ తాలూకా థర్డ్ వాల్యూ ఇంటూ మళ్ళీ జెడ్ స్క్వేర్ అనమాట. హైడ్రోజన్ తాలూకా థర్డ్ వాల్యూ ఇంటూ జెడ్ స్క్వేర్ విచ్ ఈజ్ మైనస్ ఇంటూ 4 జెడ్ స్క్వేర్ 2 కదా. సో దీని వాల్యూ -6 EV. ఫోర్త్ ఆర్బిట్కి వచ్చేసరికి హైడ్రోజన్ తాలూకా వాల్యూ ఇంటూ జెడ్ స్క్వేర్ విచ్ ఈజ్ నథింగ్ బట్ నెగిటివ్ EV. సో ఈ రకంగా ఒక హైడ్రోజన్ది గుర్తుపెట్టేసుకుంటే వాల్యూస్ మిగతా అన్నీ టకటక వచ్చేస్తాయి. జస్ట్ సింపుల్గా ఇంటూ జెడ్ స్క్వేర్ చేసేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం దీన్ని కూడా కాన్స్టెంట్ చేసేసాం. ఎన్ తాలూకా వాల్యూ ఈ కింద ఉన్న వాల్యూ. ఇది ట్రిక్ నెంబర్ 2. ట్రిక్ నెంబర్ 1 ఏమో ఈ కాన్స్టెంట్స్ అన్నింటినీ ఇలా చేసేయడం. ట్రిక్ నెంబర్ 2 ఏమో హైడ్రోజన్ వాల్యూని పట్టుకొని మిగతావన్నీ కనుక్కోవడం. ఇదే మనం లిథియం అయాన్కి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి జెడ్ ఏమో 3 అవుతుంది. దెన్ ఫస్ట్ దానికేమో 13.6 ఇంటూ 3 స్క్వేర్. సెకండ్ దానికేమో 3.4 ఇంటూ 3 స్క్వేర్. థర్డ్ దానికేమో ఇంటూ 3 స్క్వేర్. ఫోర్త్ ఆర్బిట్కేమో లిథియంకి అనమాట ఈ వాల్యూస్. ఇవి లిథియం అయాన్ తాలూకా ఎనర్జీస్ ఇన్ ఆర్బిట్ 1 2 and 3 and 4 and so on. So this is the simple way.